హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మా ఫ్రెండ్కి అయితే డెంగ్యూ వచ్చిందండి. సో ఇలా పపాయ లీవ్స్ జ్యూస్ తాగితే ప్లేట్లెట్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది అన్నారు. జనరల్లీ డెంగ్యూ వచ్చే వరకు ప్లేట్లెట్ కౌంట్ బాగా తగ్గిపోతుంది. సో అది ఇంక్రీజ్ చేయడమే ట్రీట్మెంట్ అనమాట. వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్. ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. దాంట్లో ఒకటే ఈ పపాయ లీవ్స్ జ్యూస్ అనమాట. ఇది తీసుకుంటే ప్లేట్లెట్ కౌంట్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో మా అపార్ట్మెంట్లో అయితే ఈ చెట్టు ఉంది. నేనైతే లీవ్స్ కోసుకొచ్చి ముందుగా బాగా వాష్ చేసేసాను లీవ్స్ బాగా వాష్ చేశాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో అయితే బాయిల్ చేస్తున్నాను. ఇలా ఒక 20 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేయాల్సిన పని లేదు. జస్ట్ లీవ్స్ ములిగేంత వరకు వేస్తే సరిపోతుంది. ఇలా 20 minutes బాయిల్ చేశాక కలర్ అయితే ఈ విధంగా వస్తుంది. మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ జ్యూస్ కన్నా కొంచెం చేదు తక్కువ ఉంటుంది అనమాట బాయిల్ చేస్తే. అండ్ ఇంకో మెథడ్ వచ్చేసి ఇప్పుడు ఆ లీవ్స్ తీసుకున్నాం కదా, ఏవైతే కట్ చేసుకున్నామో అవి డైరెక్ట్గా మిక్సీలో వేసేయచ్చండి. ఇట్లా గ్రీన్ కలర్ పేస్ట్లా చేయండి. దీన్ని స్ట్రెయిన్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్, బాయ్.